చేసి గమనించండి, ఈ లోకంలో ఏమైనా పోగొట్టుకుంటే మళ్ళీ పొందుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి పట్ల నమ్మకం పోయిందనుకోండి, లేదా మనం నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, తిరిగి ఆ నమ్మకాన్ని పొందుకోవడం అంత సులభము కాదు. మన పట్ల ఇతరులకు నమ్మకాన్ని కలిగించటము, నమ్మకం పుట్టించటం, ఇట్స్ ఎ ప్రాసెస్. కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు సహజంగా ఈ దిన సేవకుడిని నమ్ముతాడు. ఈ దిన సేవకుడు దేవుని చేత ఏర్పరచబడ్డాడని, ఈ దిన సేవకుడికి ఉన్న ఒకే ఒక్క ఆశ ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను రక్షణలోకి నడిపించాలి, దేవుని సేవను వాక్యానుసారంగా జరిగించాలి, దేవుని చిత్తాన్ని చేసి అద్భుతమైనటువంటి పరిచర్ను నిర్మించాలి అనే దృక్పథంతో ఈ సేవకుడు సేవ చేస్తున్నాడు అనే నమ్మకం మీలో ఉంది. ఈ నమ్మకం ఒక రోజులో వచ్చిందా, 1 వీక్లో వచ్చిందా, 1 మంత్లో వచ్చిందా? కానే కాదు. కొన్ని సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు పెద్దవాళ్ళు వస్తారు, ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. వీళ్ళకి ఎంత ఆప్యాయత ఎందుకు వచ్చింది నా మీద? ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఎందుకు ఇంత ప్రేమ అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, వాళ్ళు గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా నా సందేశాలు వింటూ ఉన్నారు. ఆ సందేశాలను వాళ్ళు గమనిస్తూ వచ్చారు. కల్వరి టెంపుల్ లేనప్పుడు వాళ్ళు నన్ను చూశారు. ఈ సేవ ఇంత పెద్దది కానప్పుడు వాళ్ళు నన్ను గమనించారు. దేవుని మహాకృపను బట్టి ఈ దిన సేవకుని యొక్క పరిచర్ను దేవుడు అంచెలంచెలుగా దీవించి ఈరోజు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకొచ్చాడు. అది కూడా గమనిస్తున్నారు. సో 15-20 ఇయర్స్గా, కొంతమంది 25 ఇయర్స్గా ఈ దిన సేవకుడు చేస్తున్న సేవను చూస్తూ వచ్చారు. వారు గమనించింది ఏమిటంటే, ఈ సేవలో నమ్మకత్వం. ఏ సేవా విధానము, ఏ పునాదులు కలిగి పరిచర్య ప్రారంభించారో అదే పునాదులు, అదే సేవా దృక్పథం, అదే ఆత్మల పట్ల తృష్ణ, అదే ఆత్మల పట్ల భారం, అదే వాక్య పరిచర్య, అదే జీవిత విధానం సుదీర్ఘకాలం అనేక మంది చూస్తూ వచ్చారు. కాబట్టి దిన సేవకుని పట్ల ఒక నమ్మకం ఉంది. కానీ సంగమా, దయచేసి గమనించాలి, ఇంత విలువైన నమ్మకాన్ని ఒక రోజులో పోగొట్టుకోవచ్చు. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తిని మనం నమ్మాలంటే ఎంతో కాలంగా ఆ వ్యక్తిని మనం పరిశీలించి, పరిశోధించి, పరీక్షించిన తరువాతే ఆ వ్యక్తి పట్ల మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఆ ఏర్పడిన నమ్మకం వమ్ము చేయడము అనేది ఒక్క దినం చాలు. కాబట్టి భర్తగా, భార్యగా 20 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అని అంటే ఒకరోజు చాలు. ఈరోజు మనలో కొంతమంది భర్తలో నీ భార్య నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అది వాస్తవం. నువ్వు ఏమైనా చెప్పు, నీ భార్య మాత్రం నిన్ను నమ్మదు. వాస్తవం. ఎందుకని? తను నమ్మిన ప్రతిసారి ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీ భర్త లోకంలో ఎవరినైనా నమ్ముతాడు కానీ నిన్ను మాత్రం నమ్మడు. ఎందుకని? నమ్మిన ప్రతిసారి ఆ నమ్మకాన్ని వమ్ము చేసి పడేశావు. ఈరోజు మన జీవితాల్లో అతి విలువైనటువంటి పాఠం మనం నేర్చుకుంటున్నది ఏమిటయ్యా అంటే, నీ ఆత్మీయత మొదట నీ ఇంట్లో కనిపించాలి. నీ కొడుకు, నీ కూతురు నిన్ను నమ్మాలి, నమ్మగలగాలి. ఈరోజు చాలామంది పిల్లలు అమ్మని నమ్మట్లా, నాన్నని నమ్మట్లా, వాళ్ళ మాటను నమ్మట్లా.
వాళ్ళ ప్రవర్తనను నమ్మట్లా, వాళ్ళ ఆత్మీయతను నమ్మట్లా, వారు చేసే సేవా విధానాన్ని నమ్మట్లా. దురదృష్టం. దావీదు అంటున్నాడు, యెహోవా నా ఇంట, ఎక్కడ? నా ఇంట యథార్థంగా నేను జీవిస్తాను, యథార్థంగా నేను జీవిస్తాను, యథార్థంగా నడుచుకుంటాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఎ లీడర్. మంచి నాయకునికి ఉండవలసినటువంటి విలువైన లక్షణం ఏమిటంటే నమ్మకమైన జీవితం, యథార్థమైన జీవితం. ఈరోజు ప్రతి ఒక్కరూ దీన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. యథార్థత. బైబిల్ సెలవిస్తుంది, యథార్థ హృదయులను, యథార్థత కలిగిన వారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. దేవుడు ఆశపడుతున్నాడు దీవించాలి అని, దేవుడు ఆశపడుతున్నాడు ఘనపరచాలి అని, దేవుడు ఆశపడుతున్నాడు హెచ్చించాలి అని, దేవుడు ఆశపడుతున్నాడు ఆశీర్వాదకరంగా మార్చాలి. కానీ ఎవరిని? యథార్థవంతులను. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క దీవెనను నువ్వు చూడలేకపోతున్నట్లయితే దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు, దేవుని మీద అలగొద్దు. ఎందుకయ్యా అంటే దేవుడు నిన్ను దీవించాలి అని ఆశపడుతున్నా నీలో యథార్థత లేదు కాబట్టి, నమ్మకమైన జీవితం లేదు కాబట్టి, నమ్మేటటువంటి వ్యక్తిగా నువ్వు జీవించటం లేదు కాబట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టట్లా. ఒక వ్యక్తికి 10 రూపాయలు అప్పు ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు? ఎవరైనా వచ్చి 10 రూపాయలు 10 రూపీస్ అప్పిస్తారని అడిగారు అనుకోండి, ఆ 10 రూపీస్ మీరు ఇవ్వాలంటే ఏం చేయాలి? నమ్మితేనే ఇస్తారు. ఎవరైనా వచ్చి ఒక 10,000 రూపాయలు అప్పు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? నమ్మితేనే ఇస్తారు. బ్రదర్ ఒక 1 అవర్ బైక్ ఇస్తారా అని ఎవరిని అడిగారు అనుకోండి, ఎప్పుడు ఇస్తారు బైక్ చెప్పండి? నమ్మితేనే ఇస్తారు. మా సహోదరిలో మీరు ఏదైనా పెళ్ళికి వెళ్తున్నారు అనుకోండి, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వదిన ఒకసారి నెక్లెస్ ఇస్తావా అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇస్తారండి? కొంతమంది అంటున్నారు, అర్థం ఏమిటి? అంతమంది ఇచ్చారు, తిరిగి ఇవ్వలేదు మీరు, కాబట్టి ఇంకెవరు మీకు వాళ్ళు. ఒకవేళ మీరు వెళ్ళి 2 బంగారపు గాజులో లేకపోతే ఒక గొలుసో లేకపోతే ఏదో అడిగారు అనుకోండి, ఇవ్వాలంటే నమ్మాలి. 100 రూపాయలు మీకు ఇవ్వాలంటే నేను నమ్మాలి కదండి. మరి దేవుడు అనంతమైన తన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలి అంటే నమ్మాలి కదండి. మరి దేవుడే మనల్ని నమ్మలేకపోతే, నమ్మే విధంగా మనం జీవించకపోతే ఎలా మనం దీవెనలు పొందుకుంటాం?